హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మధు కళ్యాణ్. సమాజంలో రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు, ప్రజల నుండి ఏమి దోచుకుందాము, అలాగే పదవిలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా డబ్బులు సంపాదించుకున్నామని మాత్రమే ఆలోచిస్తుంటారు. కానీ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రజలకు సహాయం చేద్దామని ఏ నాయకుడు కూడా ఎక్కువగా ఆలోచించరు. 100లో కేవలం 10% మంది మాత్రమే అలాంటి నాయకులు ఉంటారు. కానీ ప్రస్తుత సమాజంలో ఆ 10% నాయకులు కూడా కనుమరుగైపోతున్నారు. ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు ప్రజల నుండి దోచుకోవడం కాదు, మనకు బాధ్యతలు, మనకు పదవులు ఇచ్చిన ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలకు మనం సహాయం చేయాలి, కానీ వాళ్ళ నుండి ఇంకా దోచుకోవద్దు అని ఒక సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు. అవును, పదవి లేనప్పుడు పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే ప్రజలకు సహాయం చేసేవాడు, ఇప్పుడు పదవి వచ్చిన తర్వాత దానికి మించిన సహాయం చేస్తున్నాడు. తాజాగా నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ₹1 కోటి విరాళాన్ని ప్రకటించడం జరిగింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ కు ₹1 కోటి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగింది. అలాగే చాలా మంది హీరోలు కూడా ఇలా 2 రాష్ట్రాలకు సీఎం రిలీఫ్ ఫండ్ కు డబ్బులైతే విరాళంగా ప్రకటించారు. అయితే పవన్ కళ్యాణ్ గారు కేవలం 2 కోట్లతోటే సరిపడకుండా ఆయన ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఒకవైపు సమీక్షలు, మరోవైపు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. వరద ముప్పు బారిన పడ్డ దాదాపు 400 గ్రామాలకు ఒక్కొక్క గ్రామానికి ₹1,00,000 చొప్పున మొత్తం 4 కోట్లు పవన్ కళ్యాణ్ గారు విరాళంగా ప్రకటించడం జరిగింది. ఇవి 4 కోట్లు, నిన్న 1 కోటి, అలాగే ఉదయం తెలంగాణకు 1 కోటి, ఇలా మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు 6 కోట్లు విరాళంగా ప్రకటించారు. ఇప్పటి వరకు ఇదే భారీ విరాళం అని చెప్పవచ్చు. ఇలా మొత్తానికి పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక బాధ్యత అప్పజెప్పారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పజెప్పారు. కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇలా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అండగా నిలుస్తున్నారు. అలాగే తెలంగాణ ప్రజలకు కూడా పవన్ కళ్యాణ్ గారు సహాయం చేసి అండగా నిల్చున్నారు. నిజంగా ప్రస్తుత సమాజంలో పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప నాయకులు చాలా తక్కువ అని చెప్పవచ్చు. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక రకంగా పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ఆ రాష్ట్రంలో ఉండడం నిజంగా వారి అదృష్టం.